హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఒక మంచి నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి మనకి గ్రూప్ డి పోస్టులు అయితే అప్లై చేసుకోవడానికి విడుదలైతే రెడీ అయిందండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడెప్పుడు చూస్తున్నటువంటి గ్రూప్ డి ఉద్యోగాలు అయితే మనకి విడుదలైపోయినాయండి. సో ఇంకా మనం అప్లై చేసుకోవడం ఆలస్యం. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం. సో మనకి ఆర్ఆర్బీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి, గ్రూప్ డి వేకెన్సీ. సో దీనిలో మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 32,438 పోస్టులు అండి. చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. 32,438 పోస్టులతో అయితే రిలీజ్ అయిందండి. సో ఇది అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ రోజేనండి, 23 జనవరి 2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి అంటే కరెక్ట్గా 1 మంత్ ఉందండి. తర్వాత డేట్ ఆఫ్ మోడిఫికేషన్స్, ఒకవేళ మనం ఏమైనా తప్పులు కానీ మిస్టేక్స్ కానీ ఏమైనా చేసినట్లయితే దాన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 6 వరకు మనకి మోడిఫికేషన్ విండో అయితే మనకి ఓపెన్ ఉంటుందండి. సో ఈ లోపల మనం మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ విషయానికి వస్తే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్ అండి. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి అండి. జస్ట్ 10th మీరు 10th పాస్ అయ్యి ఉంటే చాలు. దీంతోపాటు ఐటీఐ కూడా ఉంటే ప్రిఫరబుల్ అండి. ఇంకా ఫీ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 500 అండి. ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వాళ్ళకి 250 రూపాయలు అయితే ఫీజు అయితే ఉందండి. ఇంకా ఫిజికల్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 20 kg ఒక గుండు ఇస్తారండి. అది 100 మీటర్స్ 2 minutesలో ఓన్లీ 1 ఛాన్స్ లోపల కింద పెట్టేలాగా దాన్ని మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే అది ఫీమేల్కి నేను చెప్పింది ఇప్పుడు. అలాగే మేల్కి అయితే 35 kg వెయిట్ ఇస్తారండి. ఇది 100 మీటర్స్ 2 minutesలో 1 ఛాన్స్లో మనం వెయిట్ కింద పెట్టకుండా అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటుగా 1000 మీటర్స్ అండి. 1000 మీటర్స్ 4 minutes 15 seconds అయితే మీరు పరిగెట్టాల్సి ఉంటుంది. అదే ఫీమేల్కి అయితే 1000 మీటర్స్ 5 minutes 40 seconds అండి. 1 ఛాన్స్లో అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ వచ్చేసి మనకి మొత్తం వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి పాయింట్స్ మెన్ 5,058 పోస్టులు, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ 799 పోస్టులు, అసిస్టెంట్లు బ్రిడ్జికి సంబంధించి 301 పోస్టులు, ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4లో 13,187 పోస్టులు, అసిస్టెంట్ పీవీ 247, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 2,587, అసిస్టెంట్ టీఆర్డీ 1,381, అసిస్టెంట్ ఎస్ఎన్టీ 2,012, లోకోషెడ్ డీజిల్ అసిస్టెంట్స్ 420 పోస్టులు. అలాగే ఎలక్ట్రికల్కి వచ్చేసి 950, ఎలక్ట్రికల్కి అసిస్టెంట్ ఆపరేషన్స్ 744. అలా చాలా పోస్టులు ఉన్నాయండి. సో మీరు దేనికైతే మీరు అప్లికబుల్గా ఉన్నారో, ఎస్పెషల్లీ నేను చెప్పేది ఐటీ వాళ్ళకి వాళ్ళ యొక్క రెలవెంట్ రేట్లో అప్లై చేసుకోండి. ఇంకా లేని వాళ్ళు ఎస్ఎస్సితో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇంకా ఇబ్బంది ఏమి లేదు. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవ, ఈ సేవ నెట్ సెంటర్స్లో మాత్రమే అప్లై చేయండి. లేదా మీ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఉంటే దాంట్లోనే అప్లై చేయండి. ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నేనైతే మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి. ఇంకా ఎగ్జామ్ విషయానికి వస్తే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇది టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది రైల్వే గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలని కంపల్సరీగా తెలియజేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయైతే క్లారిఫై చేయడానికి మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.